భయ్యా, నేను ఒక విషయం ఏంటంటే ఫ్రీ బస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అది ఏంటంటే ఫ్రీ బస్ అనేది ఎవరికి యూజ్ఫుల్ లేదో ఒక సినారియో తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ ఉంది. మా అమ్మ ఊర్లో ఉంటుంది. వాళ్ళు వ్యవసాయం చేస్తారు. హార్డ్లీ వాళ్ళు ఎప్పుడు బస్ యూజ్ చేస్తారు? ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్, అంతే. అంతకుమించి వాడరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఎవరైతే ఇన్కమ్ జనరేట్ చేస్తారో, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో, ఒక జాబ్ చేసుకుంటారో లేదా బిజినెస్ చేసుకుంటారో, వాళ్ళే కదా బస్సుని యూజ్ చేసేవాళ్ళు. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నారంటే ఏదో బిజినెస్ పని ఉంటుంది. సో వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు కానీ జాబ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ టికెట్ వాళ్ళు పెట్టుకొని వెళ్ళలేరా? మీరు వాళ్ళకి ఎందుకు ఇచ్చినట్టు? మీరు పెట్టండి, ఎవరికి పెట్టండి? ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ స్టూడెంట్స్ కానీ పెట్టండి. వాళ్ళకంటే ఇన్కమ్ ఉండదు. సో వాళ్ళకి పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి పెట్టండి, ఓకే. కానీ ఇన్కమ్ జనరేట్ చేసే దానికి వాళ్ళకు పెట్టాల్సిన అవసరం లేదు, నా ఫీలింగ్. మీరు ఏమంటారు సార్? తెలంగాణ గవర్నమెంట్ ఏమైనా ఫ్రీ సర్వీస్ ఇవ్వాలనుకుంటే ఒక మూడింటి మీద ఇవ్వండి. ఏంటంటే విద్య, వైద్యం, రైతుని. ఈ మూడింటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇవన్నీ తీసేసి ఈ ఫండ్స్ని మొత్తం ఈ మూడింటి మీద ఖర్చు పెట్టండి. సో అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది, ఊరు బాగుపడుతుంది, అన్నీ బాగుపడుతుంది. విద్య ఫ్రీ ఇచ్చారనుకోండి, దాంట్లో సిబిఎస్ సిలబస్ పెట్టండి. అందరూ ట్యాక్స్ కట్టే వాళ్ళ పిల్లలు చదువుతారు, వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందరికీ ఒకే లెవెల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఈక్వాలిటీ ఉంటుంది. తర్వాత ఫార్మర్కి సబ్సిడీలు ఇవ్వండి. సో 1500-1600 పెట్టి ఎరువులు కొనే బదులు 500-600కి ఇవ్వండి సబ్సిడీ. సో రైతు లాభాలకు వస్తాడు, నష్టాలలో ఉన్న రైతు లాభాలకు వస్తాడు. నెక్స్ట్ హెల్త్ కేర్ని డెవలప్ చేయండి. ప్రతి ఒక్కరికి కార్డు క్రియేట్ చేయండి, హెల్త్ కార్డు ఇవ్వండి. సో అక్కడ సెట్ అవుతుంది. సో రిమైనింగ్ అమౌంట్ మొత్తం అప్పులు తీర్చండి. తెలంగాణ అప్పులు తీర్చండి కదా, ఎందుకు వేస్ట్ ఖర్చు చేస్తున్నారు? ఉద్యమకారుడని కేసీఆర్ని గెలిపిస్తే ఆయనేమో కాళేశ్వరం అని, బతుకమ్మ చీరలని, ఇంకేదో లిక్కర్ స్కామ్లని, ఇవన్నీ ఏమో చేసి ఆగమాగం చేసిండు. ప్లేస్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి అప్పుల పాలు చేసేసిండు, ఆగమాగం చేసిండు. ఏం చేయలే, మొత్తం ఫ్రాడ్ జరిగినాయి. అందులో ఇల్లులు కట్టియలేదు, ఏం చేయలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అది అట్ అయిపోయినాయి. జాబులు అన్నాడు, అవి అట్ అయిపోయినాయి. ఆయన పోలీసుల జాబులు తప్ప ఏమీ లేదు. ఒక డిఎస్సీ చేయలే. స్కూల్లో అయితే మొత్తానికే మానిపించిండు ఊళ్ళల్లో. ఇవన్నీ చేసాడు. సో నా సజెషన్, మీరైనా కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, సో దాంట్లో మీరైనా ఉండి ఒక విద్య, వైద్యం, రైతుని మీద ఫోకస్ చేసి మిగతా స్కీమ్లన్నీ తీసేసి ఈ మూడింటిని మంచిగా డెవలప్ చేసి సిబిఎస్ సిలబస్ పెడతారో ఏం పెడతారో పెట్టేసి మిగతా అమౌంట్ని మొత్తము తెలంగాణ అప్పులు తీర్చడానికి ట్రై చేయండి. సో అందరూ బాగుంటారు. అప్పుడు ఫస్ట్ స్కీములు పెడితే ఏమైందంటే సోమరిపోతులు అవుతారు. ఆ సోమరిపోతంతలను తీసేయండి.